హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఇంకా మేము మా ఫ్రెండ్స్ గుల్మార్గ్ వెళ్దామని చెప్పేసి మార్నింగే లేచిపోయాము. ఇంక మేము మాకైతే చాలా ఎక్సైట్మెంట్‌తో ఉన్నాం మేమైతే. ఇంకా ఎలా ఉంటది ఏంది గుల్మార్గ్ అని చెప్పేసి. ఇంకెళ్ళిపోదాం సరేనా? ఎక్స్‌పెక్టో పెట్రియానో. ఓహ్! చూడండి ఫ్రెండ్స్. నిజంగా గుల్మార్గే కాదు ఫ్రెండ్స్. గుల్మార్గ్ వ్యూ కూడా నిజంగా ఎలాగుందంటే స్వర్గానికెళ్ళే దారిలాగా ఉందసల నిజం చెప్పాలంటే. ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇవి చూడండి. ఇవి క్రిస్మస్ ట్రీస్ అంటాం కదా, చూడండి అవి అయితే ఎలాగున్నాయో అసలు. ఇంటి దగ్గర మనం డెకరేట్ చేసుకుంటాం ప్లాస్టిక్వి. ఒరిజినల్గా చూస్తే ఫీలింగ్ చాలా బాగుంది అసలు. అది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇది చూడడం. నాకైతే ఇది చూడండి, మొత్తం అంతా కంప్లీట్ స్నో అసలు. ఈ రోడ్డు మీద కూడా వీళ్ళు క్లీన్ చేస్తారు, అదే కొంచెం క్లీన్గా ఉంది, ఇంకా వెహికల్స్ కూడా వెళ్తాయి కాబట్టి. ఇంకా చూడండి ఎక్కడ ఖాళీ లేదు, అంతా స్నో అసలు. మేమైతే స్కార్పియో మీద వెళ్ళాం ఫ్రెండ్స్. మేమైతే మాకు ఇంచుమించు వాళ్ళు 6000 అలా తీసుకున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు మా కాలేజ్ వచ్చేసి షాల్మార్లో ఉంటుంది ఫ్రెండ్స్ మాది వచ్చేసి. అక్కడి నుంచి వీళ్ళైతే తీసుకున్నాడు. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా రావాలి అని నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంకా ఫైనల్ అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇది బ్లాక్ కలర్ స్కార్పియో ఇదే మేము తీసుకున్నాం. చూడండి ఎలాగుందో చూడండి. గుల్మార్గ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఆ ట్రీస్ గట్ట, ఇంకా దారంతా స్నో. ఇంకా నేను ఇంకా పట్టుకుందామని చెప్పి ఒకసారి పట్టుకున్నాను. ఇంకా చాలా సాలిడ్ గా చాలా బాగుంది అసలు ఫీలింగ్. ఓ వెరీ గుడ్. మా ఫ్రెండ్స్ స్టార్ట్ చేశారు. నేను కూడా ఇంకా మొదలు పెట్టాను ఇంకా ఆడుకోవడం స్నోతో. ఇంకా చూడండి ఫ్రెండ్స్, కాలు దిగుతున్నాయి కిందకి చిన్నగా స్నోలోకి. అలవాటు అవుతుంది నడిచే కొద్దీ నడవడం స్నోలో. ఇంక భలే ఉంది ఫ్రెండ్స్. ఫీలింగ్ అయితే చాలా నచ్చింది నాకు. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇట్స్ లైక్ వెరీ గుడ్, వెరీ కూల్. నా గ్లౌస్ తీసేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే టచ్ చేద్దామని ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ అసలు. లైఫ్లో ఒక్కసారి రావాలి ఫ్రెండ్స్. ఎవరైనా ఖచ్చితంగా చూడాల్సింది లైఫ్లో ఒక్కసారైనా. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అసలు. చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు. ఫీలింగ్ అయితే ఎక్సలెంట్ అసలు. వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా మీరు కూడా ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి, మీకు చెప్తాను. ఇంకా గండోలో వచ్చేసి నేను వచ్చేసి ఫేస్ అండ్ ఫేస్ట్ 2 ఎక్కాను ఫ్రెండ్స్. నేను వచ్చేసి ప్రెసెంట్ ఇప్పుడు క్లోజ్లో ఉన్నట్టుంది. ఓపెన్ చేసి చెప్తాను, నాకు కామెంట్ చేయండి. గండోలో ఓపెన్ చేసి చెప్తాను ఎవరికైనా అవసరం ఉంటే. ఈ ఫీలింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదంతా అయితే ఇంకా అలా కొంచెం పార్టీ ఇటు చూసాను. ఇంకా మధ్య స్కేట్ బోర్డ్ కనబడ్డది ఫ్రెండ్స్ ఇక్కడ. సరే ఎక్కుదామని చెప్పేసి వీళ్ళంతా చేస్తారు. మేము మాట్లాడాము ఇంకా స్కేట్ బోర్డ్ని. మా ఫ్రెండ్స్ మాట్లాడడానికి వెళ్తున్నాము తీసుకోవడం కోసం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ స్కేట్ బోర్డ్ కోసం. తీసుకుంటాము, వెళ్తాం అక్కడికి. నాకేం రాదు ఫ్రెండ్స్ స్కేట్ బోర్డ్, ట్రై చేస్తాం తీసుకుని. ఎలా ఉందో చూస్తాం అసలు ఒకసారి. వాళ్ళైతే ఫస్ట్ షూస్ అయితే మార్చారు ఫ్రెండ్స్. వాళ్ళు షూస్ ఇచ్చారు, ఐరన్ ఉన్నట్టున్నాయి ఇవి మొత్తం. నడవడం కొంచెం ఇబ్బందిగా ఉంది వీటితో. వల్ల ఫీలింగ్ అవుతున్నాను ఫ్రెండ్స్ నేను షూస్ వల్ల. వాళ్ళైతే ఇంక ఇచ్చేసారు ఫ్రెండ్స్ స్కేట్ బోర్డ్. వాళ్ళైతే ఇవి షూస్ క్లిప్ లాగా ఉంటాయంట. ఇవి వచ్చేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఫిట్ అవుతున్నాయి వీళ్ళకి. అలా చెప్తున్నాయి ఫిట్ చేసుకోవాలి ఇలా పెట్టని చెప్తున్నారు. నేను ట్రై చేస్తున్నా ఫిట్ చేయడానికి. స్టిక్స్ కూడా ఇంకా ఇచ్చేసారు ఫ్రెండ్స్ వీళ్ళు. వీటి పక్క వెళ్ళి సెట్ చేసుకుందామని చెప్పి కొంచెం డౌన్ ఉన్న దగ్గరికి వెళ్ళా. సెట్ అయింది. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను బ్యాక్ వెళ్ళడం ఈజీగా ఉంది ఫ్రంట్ కంటే నాకైతే. ఎలాగైనా సెట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా కొంచెం స్లైడ్ అవుతుంది, పర్లే. ఒక 5 minutes అలా ట్రై చేశాను ఫ్రెండ్స్. దీన్ని పెద్ద ఏం కష్టమేం కాదు, వచ్చేస్తుంది. ఒక 7-8 minutes కొంచెం ప్రాక్టీస్ అయితే కొంచెం తెలుస్తుంది, బ్యాలెన్స్ తెలుస్తుంది మనకి.
చేసేయచ్చు, పర్లేదు, అంత కష్టమేం కాదు. ఫైనల్లీ ఇంకా ఇలాగ ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ రాగానే పడిపోయాను ఇంకా వీడియో కోసం. వీళ్ళు ఇంకా మా ఫ్రెండ్స్ ఊడిపోయారు. ఇంకా దాని తర్వాత నా సాటిస్ఫాక్షన్ మీద పడ్డాను నేను. 2 సార్లు పడ్డా మొత్తం. ఇంకా వచ్చేసి ఇటు పక్క చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వ్యూ వచ్చేసి. కంప్లీట్ స్నో ఫ్రెండ్స్. ఇంకా కళ్ళు మొత్తం మనకి ఏంటంటే కలర్ఫుల్గా ఉండదు, అంతా వైట్ కలర్లో ఉంటుంది, మారిపోద్ది, అంతా వైటే. ఇంకా వైట్ కలర్లో చూస్తాం అంతా. ఇంకా కలర్ఫుల్గా ఏది కనబడుతుంది చూడండి. కలర్ అంటే ఆ గ్రీన్ కలర్ బాగా కనబడుతుంది మీ వైట్ కలర్లో, లైట్ గ్రీన్ వల్ల. గండోలాకు కూడా ఎక్కుదామని చెప్పి టైం అవుతుందని చెప్తున్నారు వాళ్ళు మా ఫ్రెండ్స్. ఇంకా గండోలా ఫేస్ 1 ఎక్కుదామని చెప్పి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా నడుచుకొని మళ్ళీ ఫేస్ 1 అంటే మళ్ళీ ఫేస్ 2 ఎక్కాలి మళ్ళీ. ఇంకెన్నిసార్లు పట్టుకున్నా ఇంకా పట్టుకోవాలని చెప్తుంది ఫ్రెండ్స్ స్నో నాకు. ఇంక ఇలాగ ఉంది ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా చిన్న స్నోబాల్ కూడా తయారు చేశాను ఫ్రెండ్స్. ఇంకా మా వాళ్ళు మేము ఇంకా ఫైటింగ్ చిన్నగా స్నోబాల్స్తో. ఎలాగుందంటే ఇంకా మాట్లాడినా నోట్లోంచి చూసారా ఎలాగ వస్తుందా, మాట్లాడకపోయినా వస్తుందా. పొగలు చూడండి ఫ్రెండ్స్ ఎలాగ వస్తుంది స్నో వల్ల. మీరు మాత్రం వద్దాం అనుకుంటే మాత్రం అన్ని తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా లేదంటే మామూలుగా ఉండదు అసలు. చలి పర్లేదులే ఏముండదు అనుకుంటే మాత్రం ఇంకా అయిపోయినట్టే మనం. ఇంకా లోపల నేను ఎన్ని లేయర్స్ వేసుకున్నాను నాకే తెలియదు ఫ్రెండ్స్. ఒక ఇంచుమించు 5 టైప్స్ వేసుకున్నాను నేను, థర్మల్స్ అని, దానిపైన ఇవని. ఇంకా ఫైనల్లీ మనం ఎక్కేసాం ఫ్రెండ్స్ గండోలా ఫేస్ 1. చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ వ్యూ అయితే అసలు, చాలా బాగుంది అసలు. ఇంకా గ్లాస్ వల్ల కొంచెం బ్లర్ అవుతున్నట్టుంది మీకు. ఇంకా రియల్ గా చూస్తే భలే ఉంది అసలు ఫీలింగ్ అయితే. చూడండి స్నో వల్ల కొంచెం మళ్ళీ స్నో ఫామ్ అయిపోతుంది సారా. మీరు ఎక్కడికి ఎంతసేపు తుడిచినా మళ్ళీ మామూలే, కొంచెం బ్లర్ అవుతుంది వీడియో తీయడం వల్ల. దానివల్ల చూసారా పక్కన కూడా వెళ్తున్నాయి ఫ్రెండ్స్ మనలాంటివి. ఒకసారైనా చూడాలి. వీళ్ళు మా ఫ్రెండ్స్ చూడండి. మేమంతా ఒక దగ్గర తీసుకున్నాము, ఒక దాని మీద ఎక్కాము మేమంతా. ఇంకా ఇందులో వచ్చేసి 6 మెంబర్స్ కూర్చోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం ఒక దాంట్లో. మాకు వచ్చేసి ఇంచుమించు ఫేస్ 1 800 ఎంత పడ్డది ఫ్రెండ్స్. ఫేస్ 2 1300 అలా పడ్డది. ఇంచుమించు మనకి 2000 అవుతాయి ఫ్రెండ్స్ ఫేస్ 1కి ఫేస్ 2కి. మనం ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఇవి. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత అవ్వడం కష్టం, ముందే బుక్ చేసుకోవాలి మనం. మీకు ఎలా బుక్ చేసుకోవాలి ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇది ఫేస్ 2 ఫ్రెండ్స్. ఇప్పుడు ఫేస్ 1 అయింది. ఫేస్ 2 ఎక్కడానికి వచ్చాము మేము ఇప్పుడు. ఫేస్ 2 కొంచెం ఫేస్ 1 కంటే కొంచెం ఇంకా ఎక్కువ ఎత్తులో ఉంటుంది ఫ్రెండ్స్ అది. చూడండి ఫ్రెండ్స్ ఫేస్ 2. మా ఫ్రెండ్స్ చెప్తున్నారు సబ్స్క్రైబ్ చేయమని. మీకు చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్, మీరు చేసేస్తారు సబ్స్క్రైబ్. ఇంకా చూడండి ఫ్రెండ్స్ చాలా మౌంటైన్ చేశారు అలాగుందో, చాలా బాగుంది ఫ్రెండ్స్ వ్యూ అయితే అసలు. అబ్బా నేను చెప్పక్కర్లేదు, మీరే చూస్తున్నారుగా, చూడండి ఎలాగుందో అసలు. చాలా బాగుంది అసలు వ్యూ అయితే. అబ్బా నిజంగా 2 కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఆ డైలాగ్కి. అప్పుడు చాలా మంది అంటారు కదా, చిన్నప్పుడు ఎన్నో సినిమాలో చూసాం, నాకు ఇప్పుడు వాడాల్సి వస్తుంది ఆ డైలాగు. ఫ్రెండ్స్ ఇంకా నాకు చాలా బాగా నచ్చింది వివేస్లో. ఇంక ఇలాగ ఉంది ఫ్రెండ్స్ వ్యూ అయితే. ఇంకా నిజంగా మీరు కూడా నాతో ఫీల్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే రాలేకపోతున్నారో నన్ను చూసి నాతో ఫీల్ అవ్వండి, మీరు వచ్చిన ఫీల్ మీకు వస్తుంది. వస్తుందా ఫ్రెండ్స్ మీకు కూడా? మీరు కూడా నా అలా కాశ్మీర్లో ఉన్నట్టు మీకు తెప్పిస్తా ఫీలింగ్. వీడియో ఎండ్ దాకా చూడండి, మీకు కూడా ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఫేస్ 2లో నుంచి దిగాం ఫ్రెండ్స్ కిందకి. ఇది వ్యూ కూడా చాలా బాగుంది అసలు చూడడానికి. అసలు ఇదంతా కంప్లీట్ స్నో అసలు చూడండి. జాగ్రత్తనే కాలు కొంచెం చిన్నది అటు ఇటు అయితే రీల్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నా పక్కన వాళ్ళు. చూసారా కొంచెం కాలు జారితే ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం. చూసారా అలా అయినా భయం లేకుండా ఎలా చేస్తున్నారో.
చూడండి ఎంత కిందకు ఉందో అసలు, తాళ్ళు కూడా పెట్టారు చూడండి, అందుకే పట్టుకోవడం కోసం. వాళ్ళేమో రీల్ చేస్తున్నారు అక్కడ. చూడండి ఫ్రెండ్స్, వ్యూ చూసారు ఎలా ఉందో, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, చూపిస్తున్నాను ఒకసారి. వ్యూ చూడండి, కాలు జాడుతుంది ఫ్రెండ్స్, కొంచెం జాడుతున్నారు వాళ్ళు. చూడండి వ్యూ చూసారా, చాలా బాగుంది అసలు. నేను కొంచెం ఫొటోస్ తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇంకా చాలా చూసాను చూడండి వ్యూస్. ఇంకా ఫేజ్ 2 నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఎండ తగ్గింది ఫ్రెండ్స్, ఇంకా ఇలాగుంది వ్యూ అయితే ఎండ తగ్గిన తర్వాత. పొద్దునైతే కొంచెం ఎండ ఉంటది కాబట్టి కొంచెం ఏదో అలాగుంది, పర్లేదు. సాయంత్రం ఉంటది ఫ్రెండ్స్, మామూలుగా ఉన్నది అసలు. కాలు చేతులు మొత్తం అంతా వైబ్రేషన్ మూడ్ లో ఉంటాయి. నేను లోపల ఇన్ని లేయర్స్ చేసుకునే ఉన్నాను కదా, అసలు నాకేం తెలియట్లేదు అసలు. స్పర్శ లేదు ఫ్రెండ్స్ బాడీకి నాకైతే. అసలు ఉదయం ఎండ ఉంది, కొంచెం మొక్కలుగా కొంచెం కలర్ ఉంది. ఇప్పుడు చూడండి ఫేస్ మారింది నాకు, కొంచెం మారింది చూసారా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా. అది మామూలు లేదు ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ కొంచెం పర్లే మేనేజ్ చేయొచ్చు మనం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గ్లౌజెస్ ఇవన్నీ. ఈవినింగ్ అమ్మ మామూలు లేదు అసలు. నేను అందుకే చెప్తున్నా, మీరు వద్దామనుకుంటే అన్ని ఒక స్వెటర్స్ ఇవన్నీ దానికి తగ్గట్టు డెక్కతలోనో ఏదో కంపెనీలో చూడండి, అన్ని తీసుకొని రండి. లేదంటే అమ్మ చాలా కష్టం ఫ్రెండ్స్, ప్యాక్ అవుద్ది బాడీ ఇంకా చిన్నగా. అసలు నోట్లోంచి మాటలు కూడా రావట్లేదు ఫ్రెండ్స్, మామూలు లేదు అసలు. వాయిస్ కూడా సేక్ అవుతుంది చిన్నగా, పక్కన వాళ్ళతో కూడా మాట్లాడే పరిస్థితులు లేదు అసలు. ఇప్పుడు ఏంటంటే చిన్న గుడి ఉంటుంది ఫ్రెండ్స్, శివజీ టెంపుల్ అని, అక్కడ దానికోసం చూద్దామని మోడల్ వెళ్తున్నాం, ఎలా ఉందని చెప్పది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా స్నో ఫ్రెండ్స్, ఇంక మొత్తం అంతా స్నో. ఇంకా ఇంకోటి ఏదైనా చెప్పాం కదా శివజీ టెంపుల్ అని, అదిగోండి అక్కడ ఉంది. చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనం. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దు, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా ఫ్రెండ్స్ అదే టెంపుల్ చెప్పాను కదా, ఎంత బాగా చూడండి. ఇది వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకెళ్తారు, మనం నడవలేకపోతే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.